Welcome to Sardar Chadulu. Here in this video, we are learning about a poem, A House, a Home. It was written by Lauren M. Hurley. She is an American poet born in Minnesota, USA. A house, a home. What is a house? It's brick and stone and wood that is hard. బ్రిక్ అండ్ స్టోన్ అంటే ఇటుకలు మరియు రాళ్లతో కనిపిస్తారు, అండ్ వుడ్ అంటే కలపతో తయారు చేస్తారు. ఏ హౌస్ ఈజ్ జస్ట్ ఏ ఫిజికల్ స్ట్రక్చర్. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ మెటీరియల్స్ లైక్ బ్రిక్స్, స్టోన్స్ అండ్ హార్డ్ వుడ్. హౌస్ అనేది ఒక భౌతికమైనటువంటి ఒక స్ట్రక్చర్, నిర్మాణము. దీన్ని మనం ఇటుకలు మరియు రాళ్ళు మరియు వుడ్ తో తయారు చేస్తారు. Some window glass and perhaps a yard. It is eaves and chimneys and a tile floors. Window glasses and perhaps a yard. Yard means parrot. Window glasses. యార్డ్. ఈవ్స్ అంటే మనకి రూఫ్ కి చివరి కార్నర్ లో ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం ఇక్కడ ఈవ్స్ అంటాము. ఇక్కడ పిక్చర్ లో మీరు క్లియర్ గా చూడొచ్చు. అండ్ చిమ్నీస్ మీన్స్ స్మోకింగ్ అవుట్లెట్ అంటే పొగొట్టాలు. అండ్ టైల్ ఫ్లోర్స్. ఇట్ హ్యాస్ విండోస్, మేబీ ఎ యార్డ్, చిమ్నీ, టైల్ ఫ్లోర్స్. ఇంట్లో కిటికీలు మరియు పేరడు, అలాగే చిమ్నీస్, పొగొట్టాలు అండ్ టైల్ ఫ్లోర్స్ ఉంటాయి. And stucco and roof and lots of doors. Stucco means a plaster like material used to cover walls. అంటే గోడలకి మనము అందంగా కనిపించడానికి కవర్ చేసేటువంటి మెటీరియల్ అన్నమాట. అండ్ రూఫ్ మీన్స్ పైన ఉన్నటువంటి పైకప్పు. డోర్స్ తలుపులు. వాట్ ఈజ్ ఏ హోమ్? ఇట్ ఈస్ లవింగ్ అండ్ ఫ్యామిలీ అండ్ డూయింగ్ ఫర్ అదర్స్. ఈ హోమ్ అనేది మనకి లవింగ్ అండ్ ఫ్యామిలీ అండ్ డూయింగ్ ఫర్ అదర్స్ అంటే ఇతరుల కోసం మనము హెల్ప్ చేసుకునేటట్టు ఉంటుంది. వాట్ ఈజ్ ఏ హోమ్? ఏ క్వశ్చన్ ఆస్కింగ్ వాట్ ట్రూలీ మేక్స్ ఏ ప్లేస్ ఏ హోమ్, నాట్ జస్ట్ ఏ హౌస్. ఈ హోమ్ అనేది మనం ఇక్కడ హౌస్ తో కాకుండా అంటే రిలేషన్స్ ఉన్నటువంటి దాన్ని అని మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇట్ ఈస్ లవింగ్ అండ్ ఫ్యామిలీ. A home is where people love and care for each other, especially family members. అంటే ఈ హోమ్ అనేది మనకి ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ ని, అలాగే వాళ్ళ మధ్య ఉన్నటువంటి బంధాన్ని, ప్రేమాభిమానాన్ని మనకు తెలియజేస్తుంది. హోమ్ ఈజ్ వేర్ పీపుల్ లవ్ అండ్ కేర్ ఫర్ ఈచ్ అదర్ అండ్ డూయింగ్ ఫర్ అదర్స్. హెల్పింగ్ అండ్ థింకింగ్ అబౌట్ అదర్స్ ఈజ్ వాట్ మేక్స్ ఏ హోమ్ స్పెషల్. అంటే ఇల్లు అనేది ఇంట్లో ఉన్నటువంటి వేరే వాళ్ళ గురించి మనం ఆలోచించేసేదే మనకి ఇక్కడ హోమ్ అని ఇక్కడ అర్థం చేస్తుంది. అంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు దే మెయింటైన్ ఏ రిలేషన్షిప్. ఇట్ ఈస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. A home includes siblings, brothers and sisters who live together and share their lives. ఇంట్లో మనకి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వీళ్ళు ఒకరికొకరు సహాయపడుతూ కలిసిమెలిసి నివసిస్తూ ఉంటారు. అండ్ ఫాదర్స్ అండ్ మదర్స్. పేరెంట్స్, ఫాదర్స్ అండ్ మదర్ ఆర్ ఇన్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎ హోమ్, హ్యాపీ హోమ్. ఇంట్లో మనకి అమ్మా నాన్నలు అనే వాళ్ళు ముఖ్యమైనటువంటి వాళ్ళు. మన హ్యాపీ హోమ్ లో వాళ్ళు చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటారు. ఇట్ ఈస్ అన్సెల్ఫిష్ యాక్ట్స్. ఎ హోమ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కైండ్ యాక్షన్స్ డన్ వితౌట్ సెల్ఫిష్నెస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు దయతో ఉంటారు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు, అలాగే ఒకరి నుంచి ఏమి ఆశించకుండా ఉంటారు. అండ్ కైండ్లీ షేరింగ్ థింగ్స్ విత్ లవ్ అండ్ కేర్ ఈజ్ వాట్ పీపుల్ ఇన్ ఏ హోమ్ డూ. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఒకరికొకరు సాయం చేసుకుంటూ హ్యాపీగా ఉంటారు అన్నమాట. దట్ ఈస్ హోమ్. And showing your loved one, experience your loves and care for your family and the people close to you. మీకు మీ తాలూకు ఎక్స్ప్రెషన్స్ ఆ లవ్, ప్రేమ మీద చూపిస్తుంటారు. యు ఆర్ ఆల్వేస్ కేరింగ్, ఆల్వేస్ బీయింగ్ థాట్ఫుల్ అండ్ కేరింగ్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ఎ ట్రూ హోమ్. ఇంట్లో ఈ కేరింగ్ అనేది ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.